తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా కేవలం 5% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అసత్య ప్రచారాలతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేసినట్లు రైతాంగాన్ని నట్టేటా ముంచారని ఎద్దేవా చేశారు. కుత్బుల్లాపూర్, గండి మైసమ్మ సహకార సంఘం బ్యాంకు ముందు బౌరంపేట్, దుండిగిల్కి చెందిన రైతులు తమ నిరసన తెలిపారు. ఈ బ్యాంకులో 632 మంది రైతులు రుణం పొందితే కేవలం 14 మంది రైతులకు 4,30,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ అయిందని అన్నారు. మిగతా 618 మంది రైతులకు 2,95,00,000 రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పైన బోర్డు తీసుకోరే అది ఎక్కడో పోయింది. ఆ రోజు ఎలక్షన్లో ప్రచారంలో అన్నాడు, అరే డిసెంబర్ 9 వరకు ఆగండి, 10,000కి ఎకరా అయింది, 15,000కి ఎకరా చేస్తా అని చెప్పినాడు. 15,000 దేవుడికి ఎవరు కానీ ఉన్న 10,000 కూడా వేయలే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇంత అన్యాయం చేసినాడు, ఇంత మోసం చేసినాడు రైతులని, రైతాంగాన్ని. రాష్ట్ర అన్ని కూడా అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అవినీతి పునాదులపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే, మీరిచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేయండి. మేము అప్పుడే చెప్పిన కండిషన్స్ ఏం పెట్టుకోకుండా వేయాలని చెప్పేసి, కొన్నిసారి వైట్ రేషన్ కార్డు అని చెప్పినారు,